ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 3వ వచనం. ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఇతర భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు. నాకు దైవ సందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్ధకుణ్ణి. నేను నా సర్వము పేదలకు దానం చేసిన, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసిన, నాలో ప్రేమ లేకపోతే అది నిరర్ధకము. ప్రేమలో సహనము ఉంది, ప్రేమలో దయ ఉంది, ప్రేమలో ఈర్ష్య లేదు, అది గొప్పలు చెప్పుకోదు, దానిలో గర్వము లేదు, దానిలో క్రూరత్వము లేదు, దానిలో స్వార్థం లేదు, దానికి ముక్కు మీద కోపం ఉండదు, అది తప్పులు ఎంచదు, ప్రేమ చెడును గురించి ఆనందించదు, అది సత్యాన్ని బట్టి ఆనందిస్తుంది, ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది, అది అన్ని వేళలా విశ్వసిస్తుంది, ఆశను ఎన్నటికీ వదులుకోదు, అది ఎప్పుడూ సంరక్షిస్తుంది. దైవ సందేశాన్ని చెప్పే వరము మనసారా పొందాము, అది అంతమవుతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది, అది అంతమవుతుంది. మనలో జ్ఞానం ఉంది, అది నశించిపోతుంది, కానీ ప్రేమ నశించిపోదు. ఎందుకంటే మన జ్ఞానం మితమైంది, మనకుండే ఈ సందేశము అసంపూర్ణమైనది. అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమవుతుంది. నేను పసివాడిగా ఉన్నప్పుడు పసివాని మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న గుణాల్ని మర్చిపోయాను. ప్రస్తుతం అద్దంలో మసిగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే మనం చూస్తున్నాము. తదుపరి మనం ఆ ముఖాన్ని స్పష్టంగా చూస్తాము. నాకు ఇప్పుడు తెలిసింది, సంపూర్ణం కాదు, కానీ తదుపరి నా గురించి దేవునికి తెలిసినంత సంపూర్ణంగా నాకు ఆయన గురించి తెలుస్తుంది. అంతం దాకా ఈ 3 అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటాయి. వీటిలో ప్రేమ గొప్పది. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.